యేసయ్యా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ, ఘనత, స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 13, 14 వచనాలు చదువుకుని ధ్యానించుకుందాం. అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి యవ్వనులు చెప్పిన ఆలోచన చొప్పున వారికి కఠినముగా ప్రత్యుత్తరమిచ్చి ఇట్లు ఆజ్ఞాపించెను. నా తండ్రి మీ కాడిని బరువుగా చేసెను, గాని నేను మీ కాడిని మరి బరువుగా చేయుదును. నా తండ్రి చబుకులతో మిమ్మును శిక్షించెను, గాని నేను కొరడాలతో మిమ్మును శిక్షించుదును. ఇవి ఇశ్రాయేలుకు రాజైన రెహబాము మాటలు. ఇశ్రాయేలీలందరూ తన యొద్దకు వచ్చి పనిభారం తగ్గించమని అడిగినప్పుడు రెహబాము 3 రోజుల తర్వాత రండి అని వారితో చెప్పి, రాజ్యంలో ఉన్న పెద్దలను ఏం చేయాలి అని అడిగినప్పుడు వారు ప్రజల కోరిక చొప్పున జరిగించండి అని బదులిస్తారు. అయితే రెహబాము తనతో పాటుగా పెరిగిన యవ్వనులను పిలిపించి అడుగగా వారు ప్రజలపైన ఇంకా ఎక్కువ భారం పెంచమని చెప్తారు. రెహబాము యవ్వనుల మాట విని ఇశ్రాయేలీలకు ఈ విధంగా బదులిచ్చాడు. తద్వారా ఇశ్రాయేలు పైన రాజరికం కోల్పోయి యూదా గోత్రానికి మాత్రమే రాజవుతాడు. ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమాన రీతిగా తెలుసుకుందాం. శంకర్ అనే యువకుడు 10వ తరగతి పూర్తి చేసుకుని ఇంటర్లో ఏం చదవాలి అని ఆలోచించి మొదట తన తండ్రిని అడుగుతాడు. తన తండ్రి, నీకు మ్యాథ్స్లో ఎక్కువ మార్క్స్ వచ్చాయి, చిన్నప్పటి నుండి కూడా మ్యాథ్స్ ఎక్కువ ఇష్టం కదా, ఎంపీసీలో చేరు అని చెప్తాడు. తర్వాత శంకర్ తన స్నేహితులను మీరు ఎందులో చేరుతున్నారు అని అడగగా వారు మేమందరం బైపీసీలో చేరుతున్నాం, తర్వాత డాక్టర్ చదివితే మంచి డాక్టర్ అయ్యి బాగా డబ్బు సంపాదించవచ్చు అని చెప్తారు. అప్పుడు శంకర్ ఆలోచించి, నాకు బైపీసీ ఇంట్రెస్ట్ లేకున్నా స్నేహితులంతా తోడుగా ఉంటారు కదా, ఏదైనా రాకుంటే వారు నేర్పిస్తారులే అని ఇంట్లో వారి మాట పెడచెవిన పెట్టి మొండిగా బైపీసీలో చేరతాడు. అలా చేరిన తర్వాత తన వల్ల చదవటం కాక థియరీ, ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ రెండింటిలో ఫెయిల్ అవుతాడు. అప్పుడు శంకర్ అనవసరంగా 2 సంవత్సరాలు వృధా చేసుకున్నానే అని బాధపడసాగాడు. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 18వ వచనంలో ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును, వివేకం గల నాయకుడవై యుద్ధం చేయుము. మనం ఎవరి ఆలోచనను వింటున్నాము అనేది చెక్ చేసుకోవాలి. రెహబాము పెద్దలు చెప్పిన ఆలోచన కాకుండా తనతో పాటు పెరిగిన యవ్వనుల ఆలోచన విన్నాడు. తద్వారా 12 గోత్రాల ఇశ్రాయేలు పైన రాజుగా ఉండాల్సిన తను యూదా గోత్రం పైన మాత్రమే రాజుగా మిగిలాడు. మనం తెలుసుకున్న ఉపమానంలో కూడా శంకర్ తన గురించి ఎంతో ఆలోచించే తండ్రి మాట వినకుండా తన స్నేహితుల మాట విని 2 సంవత్సరాలు వృధా చేసుకున్నాడు. కాబట్టి మనం వివేకం కలిగి ఎవరు మనలను ప్రేమిస్తున్నారు, ఎవరు యేసుప్రభు వారి యందు భయభక్తులు కలిగి ఉంటారో అలాంటి వారి ఆలోచనను లక్ష్య పెట్టాలి. మన ఉద్దేశాలు అలాంటి ఆలోచన చేత స్థిరపరచబడతాయి, లేకుంటే మన ఉద్దేశాలు వృధా అయిపోతాయి. కాబట్టి మనం దేవుని ప్రార్థించి ఆయన వివేకం పొందుకుని మన జీవితాలలో నిర్ణయాలు తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా. మేము ఎవరి ఆలోచనలు, మాటలు విని నిర్ణయాలు తీసుకోవాలి అని తెలియజేసినందుకు వందనాలు తండ్రి. మేము మీ జ్ఞానం, వివేచన, తెలివి కలిగి సరైన వ్యక్తుల మాటలు వినుటకు, మీ చిత్త ప్రకారమైన నిర్ణయాలు తీసుకొనుటకు సహాయం చేయండి. ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరి ఉద్దేశాలు మీ గొప్ప ఆలోచన చేత స్థిరపరచబడుటకు సహాయం చేయండి. ఎవ్వరూ కూడా తప్పు నిర్ణయాలు తీసుకోకుండా మీ వివేకం కలిగి గొప్ప నిర్ణయాలు తీసుకుని గొప్పగా బహువేగంగా ఆశీర్వదింపబడులాగున శక్తినివ్వండి. మేమందరం ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము. మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము. భయపడకండి, దిగులు పడకండి, కృంగిపోకండి. యేసుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు. ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది.
ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు.